వరంగల్ లోక్సభ నియోజకవర్గం దానికి సంబంధించిన గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయాలు నిజానికి రాజకీయ వర్గాల్లో హై వోల్టేజీ ఉత్కంఠను కూడా కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. నిజానికి చాలాసార్లు చాలా వరకు మనం ఒక భాషను వాడుతుంటాం, ప్రజల నాడి రాజకీయ నాయకులకు అంటే ఓటర్ నాడి రాజకీయ నాయకులకు తెలియదని. కానీ వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అసలు రాజకీయ నాయకుల ఎత్తులు జిత్తులు ఈ జంప్ జిల్లానీల కార్యక్రమం అసలు ఏ ఓటర్ కూడా నాడికి అందటం లేదు. అసలు ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీకి వెళ్తాడో, తర్వాత ఏ అభ్యర్థి ఎటు మారుతారో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు వారిని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్న 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను పరిశీలిస్తే అసలు ఏ అభ్యర్థి మళ్ళీ ఈరోజు అభ్యర్థి ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థి ఉంటాడా వేరే పార్టీలోకి వెళ్తాడని, ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఒక విధంగా దురదృష్టం కావచ్చు, లేకపోతే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ప్రధానంగా మనం బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారి పరిశీలిస్తే చివరకు ఈరోజు శుక్రవారం జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లోనే ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల తర్వాత మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు కేటీఆర్తో పాటు అంతా తానే మాట్లాడి అన్ని కార్యక్రమాలలో అన్ని అంశాల్లో కూడా అనర్గళంగా తన పట్టును నిరూపించుకున్న కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళనున్నారనే కార్యక్రమం కూడా అన్ని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఆలోచన రేకెత్తించింది, ఒక విధంగా నిరసనను కూడా రేకెత్తించింది. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో అటు హైదరాబాదులో కానీ అంటే కేటీఆర్ తదితర కేసీఆర్ కూడా చాలా తీవ్రంగా ఈ విషయంలో మదనపడ్డట్టుగా, తర్వాత కడియం శ్రీహరిని కూడా విమర్శించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కడియం శ్రీహరి ఎవరైతే లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారో కడియం కావ్యను, ఆ అభ్యర్థిని కూడా వారిద్దరు కూడా రేపు శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. మరోవైపు గత వారం రోజుల కిందట నిజానికి మార్చి 31వ తేదీన స్టేషన్ గన్పూర్కు సంబంధించే కాకుండా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటరీ సమావేశం ఉండేది. కడియం కావ్య సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగేది. దీనికి సంబంధించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు వరంగల్ హన్మకొండ పార్టీల అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఇతర నాయకులంతా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు కడియం కావ్యను గెలిపించుకుందామని నిరసన గలాలు వ్యాపించినప్పటికీ కూడా కడియం కావ్యను ఎట్లాగైనా గెలిపించుకోవాలి, ఇలాంటి పరిస్థితులలో కూడా ఏదో ఒక రకంగా ఓట్లు సాధించడం లేదా గెలుపు సాధించడం అనేది మాత్రమే తమకు నిలబెడుతుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తుంటే అభ్యర్థి మారిపోవటం, ఆ అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వాళ్ళను తీవ్రమైన నిరాశ గురి చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం వరంగల్కు సంబంధించి అనేక నాటకీయ పరిణామాలు సంభవించాయి. వెంటనే మేమంతా మిగతా వాళ్ళమంతా కూడా ఒకటే ఉన్నాం, ఒక కడియం శ్రీహరి ఉద్యమద్రోహి, తర్వాత అప్పుడు ఉద్యమంలో పనిచేయలేదు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ గారిని అనేక సార్లు తిట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నప్పుడు మేమంతా కూడా అడ్డుకున్నాం, తీవ్ర నిరసనను కూడా వ్యక్తం చేశాం. అయినప్పటికీ కూడా కొన్ని పరిణామాల వల్ల హైకమాండ్ చెప్పడం వల్ల మేము మళ్ళీ అప్పుడు కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశాడు. ఈ విలేకరుల సమావేశంలో ఒక పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తమైంది. దయాకర్ రావుతో పాటు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది, గండ్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, చల్ల ధర్మారెడ్డి కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా ముక్త కంఠంతో కడియం శ్రీహరికి సంబంధించి పార్టీ వెళ్ళిపోవటాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అదే సమావేశంలో గత కొద్ది రోజులుగా అసమ్మతి నేతలంతా కూడా జోరిక రమేష్ కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు అసలు పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వాళ్ళం, మేము తెలంగాణ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించాం, అనేక కేసులు ఎదుర్కొంటున్నాం, పార్టీలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ జెండాలను మోసామని చెప్తున్న ప్రతి వ్యక్తిని కూడా ఏ రోజు సమావేశాల్లో పెద్దగా వేదిక మీద ఆహ్వానించని వాళ్ళు, ఏ సమావేశంలో కూడా మాట్లాడడం అనే అవకాశం రాని ఈరోజు చాలామంది జోరిక రమేష్తో పాటు అనేక మందిని కూడా ఈ అంటే ఒక నాటకీయ ఈ విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడించారు. వీరంతా కూడా కడియం శ్రీహరిపై, కడియం కావ్యపై దుమ్మెత్తిపోశారు. గత 3-4 రోజుల నుంచి ఒకవైపు అసమ్మతి గలాలు వ్యాపిస్తున్నాయి. అంటే కడియం కావ్యకు టికెట్ ఇవ్వటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక విమర్శలు తలెత్తుతున్న పరిస్థితులలో, అంతా మేము ఒకటి ఉన్న పరిస్థితులలో కడియం శ్రీహరి ఎందుకు వెళ్ళారు, కడియం కావ్య ఎందుకు వెళ్ళారు? 2 రోజుల క్రితం సన్నాహక సమావేశం పూర్తి స్థాయిలో జరిగింది. సన్నాహక సమావేశానికి సంబంధించి హైకమాండ్ నాయకులను కూడా ఆహ్వానించే పరిస్థితులలో కూడా అసలు వాళ్ళు ఎందుకు పార్టీ
వెళ్ళారు అనేది ఇదంతా చర్చ జరుగుతుంది. మరోవైపు కడియం శ్రీహరి అదే బీఆర్ఎస్ పార్టీ హనుమకొండకు సంబంధించిన కార్యాలయంలో కూడా కడియం శ్రీహరి దిష్టి బొమ్మను కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి దిష్టి బొమ్మను కూడా తగలబెట్టారు. ఒకవైపు నిరసన గలాలు ఇట్లా వ్యాపిస్తుంటే నాయకులంతా మేము ఒకటే ఉన్నాం, ఏ అభ్యర్థి నిలబెట్టినా కూడా మేమంతా గెలిపిస్తామని వాళ్ళంతా ముక్తకంఠంతో ప్రకటించగా, మరోవైపు మాత్రం చాప కింద నీరులా కడియం శ్రీహరి, కడియం కావ్య వారంతా వారికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరు చేరలేదు. కానీ వారిరువురు మాత్రం తండ్రి కుమార్తెలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. శుక్రవారం రోజే హైదరాబాద్లో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ఇతర హైకమాండ్ నాయకులను కూడా కలవటం జరిగింది. ఇతర నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కలిశారు. తర్వాత రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరున్నారు. ఇవన్నీ ఇటువైపు ఒకవైపు జరుగుతుంటే అసలు వీటన్నిటి వెనుక సూత్రధారి ఎవరు? ఈ నాటకీయ పరిణామాల వెనుక ఒక 2 రోజుల క్రితం అసలు కడియం శ్రీహరి ఒక ఉపాధ్యాయుడని ఇవాళ విలేకరుల సమావేశంలో వారు విమర్శించిన బయట కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. కడియం శ్రీహరి గురించి తెలిసి గతంలో పెద్దగా పార్టీలు మారకున్నా విలువల గురించి, నీతి గురించి, లేకపోతే రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకొచ్చే కడియం శ్రీహరి అకస్మాత్తుగా కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఎవరికి తెలియకుండా కూతురుతో సహా అభ్యర్థి ప్రకటించిన తర్వాత కూతురుతో సహా ఎలా పార్టీ మారుతారో అనేది బాగా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. వీటన్నిటి వెనుక ఎవరున్నారు? అయితే చాలా వరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం గత కొద్ది రోజులుగా ఉన్న ఇప్పుడు కూడా దీని వెనుక సూత్రధారి వేం నరేందర్ రెడ్డి అని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీలో గత కొద్ది కాలంగా వీరంతా పాత కేడర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వాళ్ళు 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకవైపు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసి చాలా వరకు వారితో ప్రయాణించిన పాత తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఒకవైపు, అదేవిధంగా బీఆర్ఎస్లో అసమ్మతి కావచ్చు, ఇతర పార్టీల అసమ్మతికి సంబంధించి కావచ్చు, తప్పనిసరిగా చేరాల్సిన పరిస్థితి, ఇదంతా నాయకులు ఒకవైపు. ఇటువంటి 2 పరిస్థితులలో వేం నరేందర్ రెడ్డి తనకున్న అనుభవాన్ని, తన స్నేహాన్ని, తన రాజకీయ చాతుర్యతను, రాజకీయ సలహాదారుగా ఉన్నారు ప్రస్తుతం వారు ముఖ్యమంత్రికి, తన వరంగల్ జిల్లాలో తన మార్కు ప్రదర్శించాలని, పార్లమెంటు ఎన్నికలు ఇంకా నోటిఫికేషన్ పూర్తిగా రాకముందే వరంగల్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేయాలి, ముఖ్యంగా ప్రకటించిన అభ్యర్థులనే పార్టీలోకి ఆహ్వానిస్తే కేసీఆర్కు తీవ్రమైన జలకిచ్చినట్లు అవుతుందని వేం నరేందర్ రెడ్డి వారికి సంబంధించిన వ్యక్తులు భావించినట్లు అవుతుంది. ఇందులో భాగంగానే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆహ్వానించడం, కడియం కావ్యను కూడా ఆహ్వానించడం, శనివారం రోజు చేరిక కూడా రంగసిద్ధమైంది. వీటన్నిటిలో ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటికీ ఒకవైపు ఎంతరో అభ్యర్థులను కాదని బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు అవకాశం ఇచ్చింది, టికెట్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఎవరిని అభ్యర్థులను పెడతారనేది కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్కు వరంగల్ లోక్సభ టికెట్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అట్లా కాకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు ఈ టికెట్ కేటాయిస్తారని మరొక వైపు, లేదు ఉద్యమకారులకే ఇవ్వాలని మరొక వైపు తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్ని చర్చలు జరిగినా కూడా శుక్రవారం రోజు మాత్రం హనుమకొండ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరుండటం మాత్రం తీవ్రమైన చర్చకు దారితీసింది. వీటన్నిటి వెనుక ఏం జరుగుతుంది, రాబోయే 2-3 రోజుల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయని వేచి చూడాల్సిందే. ఇంకా అంతేకాకుండా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరికి, డాక్టర్ టి రాజయ్యకు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఎప్పుడు వైరం కొనసాగుతుంది. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ టి రాజయ్యను ఇంకా కొంతమంది ముఖ్యమైన అంటే నగర మేయర్తో పాటు మరికొంతమంది నాయకుల చేరికకు కొంతమంది అభ్యంతరం చెప్తున్న పరిస్థితులలో రాజయ్యకు మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ టికెట్ దొరకలేదు. కానీ కడియం శ్రీహరికి, కావ్యకు మాత్రం వెంటనే ఎంట్రీ టికెట్ దొరికింది. మరి భవిష్యత్తులో ఎలాంటి సమీకరణలు జరుగుతాయి, ఇంకా ఏ నాయకులు చేరబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన ఆత్మరక్షణ ఎలా చేసుకుంటుంది, బీఆర్ఎస్ తన ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది రాబోయే 2 రోజుల్లో వేచి చూడాల్సిందే.